వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. చంకల్లో చెమట వాసన వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్లాలన్నా ఎంతో బిడియంగా ఉంటుంది. ఆఫీస్లోనూ, అదేవిధంగా సన్నిహితుల దగ్గర, ఇలా పలు చోట్ల ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటాం. అయితే ఈ సమస్యకు కాస్త ఉపశమనం కలిగేందుకు, అదే మన భాషలో చెప్పాలంటే కాస్త కవర్ చేసేందుకు ఉండనే ఉన్నాయి పర్ఫ్యూమ్లు, అలాగే డియర్డెంట్లు. అయినా వీటితో పూర్తిగా రోజంతా చెమట వాసనను ఆపగలమా అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం శూన్యమే. ఈ చెమట వాసన కారణంగా మన బంధువులు, స్నేహితులు మనల్ని దూరం పెడతారు. ఈ సమస్యకి కారణం బ్యాక్టీరియా. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటే అందుకు కొన్ని సహజసిద్ధ గృహ చిట్కాలున్నాయి. వాటిని మీకోసం అందిస్తున్నాం. అవేంటో చూద్దాం. మొదటిది వంట సోడా. మన ఇంట్లో దొరికే వంట సోడాతో ఈ దుర్వాసన నుంచి బయటపడొచ్చు. వంట సోడా మిశ్రమాన్ని తీసుకొని దానికి నిమ్మకాయ రసాన్ని కలిపి బాగా మిశ్రమంగా కలుపుకోవాలి. దీన్ని డైరెక్ట్గా చంకల్లో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 15 నిమిషాలకు అది ఆరిపోతుంది. తర్వాత నీటితో కడుక్కోవాలి. అలాగే ఈ మిశ్రమానికి కావాలంటే మొక్కజొన్న పిండిని కలుపుకోవచ్చు. అంతేకాక నిమ్మకాయ బదులు నీరును ఉపయోగించుకోవచ్చు. రెండవది నిమ్మకాయ. నిమ్మలో చాలా గుణాలున్నాయి. అందుకే సహజ సిద్ధమైన యాసిడ్ అంటే నిమ్మ అని చెప్పవచ్చు. ఇది ఎంతటి బ్యాక్టీరియానైనా చంపే శక్తి కలదు. అంతేకాక ఈ దుర్వాసనను పోగొట్టగలదు. నిమ్మను రాయటం వల్ల ఎంతో తొందరగా ఈ దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. మీకు నిమ్మ చుక్కలు కరెక్ట్గా చంకలపై పడని పక్షంలో మీరు నిమ్మకాయ రసాన్ని ఓ బౌల్లో పిండి ఆ రసాన్ని తీసుకొని, దూదిని తీసుకొని ఆ రసంలో ముంచి రాసుకోవచ్చు. లేదా స్ప్రే బాటిల్ని కూడా ఉపయోగించవచ్చు. ఆరిపోయాక స్నానం చేస్తే మీకు మంచి తేడా కనబడుతుంది. రోజ్ వాటర్ దుర్వాసనపై ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది దీర్ఘకాలం ఉపయోగించవచ్చు. ఇక అలాగే దీన్ని కాటన్ బాల్స్ సాయంతో చంకల్లో రాసుకోవాలి. కుదరని పక్షాన స్ప్రే బాటిల్ ద్వారా రాసుకోవచ్చు. అంతేకాక రోజ్ వాటర్ను బాత్ టబ్లో వేసుకొని కూడా స్నానం చేయవచ్చు. హెర్బల్ మిశ్రమాలు మరియు మూలికా మిశ్రమాలు. చంకల్లో దుర్వాసన తొలగించేందుకు చాలా హెర్బల్ మిశ్రమాలు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. వీటిలో వాల్నట్ ఆకులు, యూకలిప్టస్ ఆకులు, టోర్మెంటల్ ఆకులు, ఓక్ ఆకులు, లేత గోధుమ రంగు ఆకులు, వీటిని బాగుగా కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ ఆకుల్ని బ్రేక్ చేయకుండా 5 టీ స్పూన్ల మిశ్రమాన్ని 2 లీటర్ల నీటితో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఈ మిశ్రమం ఖచ్చితంగా దుర్వాసన పోగొట్టేందుకు ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని రోజు స్నానానికి ముందు చేసుకోవడం చాలా ఉత్తమం. పైన తెలిపిన చిట్కాల వల్ల ఖచ్చితంగా చంకల్లో దుర్వాసన పోయి సత్ఫలితాలను పొందవచ్చు. వీటి వల్ల పూర్వపు దుర్వాసన కూడా పోతుంది. Thank you viewers for watching our videos. Please subscribe our Tasty Fruit channel.